చాలామంది స్టూడెంట్స్ బిజినెస్ చేసేద్దాము, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేద్దాం, డబ్బులు ఉంటే ఎరగదీసేద్దాం అని అనుకుంటారు. యాక్చువల్గా బిజినెస్ చేయడానికి డబ్బులు అనేది ఒక ప్రొడక్ట్ అంతే. అదొక్కదాంతోనే అయితే చేసేయలేం. బిజినెస్ చేయాలంటే ముందు మన మీద మనకు నమ్మకం, మన స్కిల్స్, మనకి దేనిలో అయితే టాలెంట్ ఉందో దాని మీద మంచి నమ్మకం ఉన్నప్పుడు ఒక క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ఆ క్రియేటివ్ థాట్స్ ఏదైతే వస్తాయో ఆ థాట్స్ని మనం సొసైటీకి ఏ విధంగా ఉపయోగించాలి, మనం ఏ విధంగా ఉపయోగపడేలా ఉండాలి, సొసైటీకి ఈ థాట్స్ ఏదైతే మనకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయి అనే ప్లానింగ్ అంతా మన దగ్గర ఉన్నప్పుడు మనీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఉపయోగపడుతున్నాం అంటే ఆటోమేటిక్గా అవతలలో మనకి ఇచ్చేది మనీ ఇస్తారు. పూర్వకాలంలో బార్టర్ సిస్టమ్ ఉండేది. ఒక వస్తువు మనం ఇస్తే ఇంకో వస్తువు మనకు రిటర్న్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే అది కన్వర్ట్ అయిపోయి మనీ ఇస్తారు. మన టాలెంట్ మనం వేరొకరికి ఉపయోగపడుతున్నాం, మన ఐడియాస్ వేరొకరికి ఉపయోగిస్తున్నాం, వెరీ ఎఫెక్టివ్గా యూస్ చేయగలుగుతున్నాం అంటే అక్కడ ఆల్రెడీ బిజినెస్ ఎగ్జిస్టెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మన ఆలోచనలన్నీ కూడా బిజినెస్ మెంటాలిటీతో ఉన్నప్పుడు బిజినెస్ క్రియేట్ అవుతుంది. అంతే తప్ప మనీ ఉంటే ఏదో చేసేద్దాము అని అనుకోవడానికి లేదు. ఈ టాలెంట్ అంటే ఎప్పుడు కూడా టాలెంట్ ఒక్కదాన్నే బేస్ చేసుకొని దాని ఒక్కదానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే, టాలెంట్ ఉంటే మనకు స్కిల్ మనం సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉంటున్నాము అంటే ఆటోమేటిక్గా సొసైటీయే మనకు డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులతో మనంతటా మనం నిలబడగలుగుతాం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది. ఎందుకు అంటే మనం ఉపయోగపడుతున్నాం, మనకు డబ్బులు వస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి చూసే పరిస్థితి కూడా ఉండదు. ఎంప్లాయ్మెంట్ ఏదైనా చేద్దాము, మనల్ని మరీ డిమాండ్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ చేయాలి, మీ స్కిల్ మాకు చాలా ఉపయోగపడుతుంది అని ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు బతిమలాడుకునే విధంగా మనం ఉండాలి. అది ఉండాలి అంటే మన స్కిల్స్ ప్రతిరోజు డిసిప్లైన్డ్గా మనకు దేనిలో అయితే స్కిల్ ఉందో దాన్ని డిసిప్లైన్డ్గా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అలా చెయ్యాలి, ప్రతి ఒక్కరూ ఎవ్రీ స్టూడెంట్ అలా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఈ టాలెంట్ అంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే విధంగానే ఉంటుంది. మీరు ఏ విధంగా సొసైటీకి ఉపయోగపడతారో, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మేము చూసి 30 minutes డెమో వీడియో అడుగుతున్నాం. ఆ 30 minutes డెమో వీడియో మేము తీసుకొని మీకు ఇన్స్టెంట్గా 300 పే చేస్తున్నాం. ఎందుకంటే మీరు సొసైటీకి ఉపయోగపడతారు అని మేము తెలుసుకున్న వెంటనే 300 ఇస్తున్నాం. ఒకవేళ రియల్గా మీరు ఉపయోగపడుతున్నారు, కన్సిస్టెంట్గా మీరు సొసైటీకి అందరికీ మీ స్కిల్ ఉపయోగపడుతుంది అన్నప్పుడు మేము ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇలా మీరు సొసైటీకి ఉపయోగపడినప్పుడు సొసైటీయే మీకు డబ్బులు ఇస్తుంది. మీకు హై వాల్యూమ్లో బిజినెస్ క్రియేట్ అవుతుంది. ఆ వచ్చిన బిజినెస్లోని ప్లాట్ఫామ్ కానీ, నేను కానీ, వేరొకరు కానీ మీ వాటాలు అడగం. మీకు వచ్చిన డబ్బుల్లో వాటాలు ఏమి అడగం. మీ అంతటి మీరే హ్యాపీగా బిజినెస్ చేసుకోండి. మోస్ట్లీ నాన్ ప్రాఫిట్ మోటివ్తోనే ఇదంతా జరుగుతుంది. ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ అన్ఎంప్లాయిడ్ మీరందరూ కూడా విపరీతమైన బిజినెస్ క్రియేట్ చేసుకోండి. అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.